క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? మరణించి తిరిగి లేచిన ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అనగానే ఇదిగో లేవగలగా? ఒక్కసారి స్పందించగలుగుతున్నావా? లేదు, నా స్థితిలో నుంచి నేను బయటికి రావాలి అన్న ఆ ఆలోచన నీలో కలుగుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. పౌలు గారు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, అంతా తలకిందులైనట్లుగా అయిపోయింది. అప్పుడు నువ్వెవడివంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు. వెంటనే ఆలోచనలోనికి వెళ్ళాడు. కళ్ళు కనబడటం లేదు. అననీయ పౌలు దగ్గరికి పంపబడ్డాడు. పొరల వంటివి రాలాయి. ఇదిగో నిద్రలో నుంచి మెలుకున్నాడు. ధర్మశాస్త్రంలో గుప్తమై ఉన్నది ఈయనేనా అని క్రీస్తు ప్రత్యక్షతలోనికి వచ్చేశాడు. ఏమంటున్నాడో తెలుసా? అమ్మో, నేను క్రీస్తుని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆచారాల మత్తు, పారంపర్యాచారాల మత్తులో నుంచి ఇదిగో ఆ కుండను బద్దలు కొట్టుకుంటూ క్రీస్తు ఆయన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాడో నిద్రలో నుంచి మెలకువ కలిగి ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి ప్రేమన వారలారా. సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళింది. వారంతా ఒక మత్తులోనే ఉన్నారు. ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నామని ఆ మత్తును వదిలేసుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రేమన దేవుని పిల్లలారా. మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టింది. ఈ ఒక దయ్యం పడితేనే జీవితం అస్తవ్యస్తమైతే 7 దయ్యములు పట్టింది. ఆమె జీవితం ఎంత భయంకరము. కానీ యేసు క్రీస్తు మాటలు వింది. క్రీస్తు నా మీద ప్రకాశించుచున్నాడు, నేను లేవాలి అని ఇదిగో ఆ స్థితిలో నుంచి లేచింది. యేసు క్రీస్తును వెంబడిస్తూ ఈ రోజు వరకు ఆదర్శప్రాయురాలుగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప సంగతి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక సినిమాలను చూసి మనిషి ఆలోచనలోనికి వెళుతున్నాడు. ఒక రాజకీయ నాయకులు మాట్లాడితే ఉత్తేజంలోనికి వెళుతున్నాడు. కానీ దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, నీ గురించి, నీ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏ నిద్రలో ఉన్నామో మనకు తెలుసు. ప్రేమన వారలారా, పాపపు నిద్రలో ఉంటే